ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం గత 2 రోజులుగా సూర్యోపాసన గురించి మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ పరాశరం నరసింహాచార్యులు గారు రచించినటువంటి ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనం చెప్పుకుంటున్నాం. దివాకర నమస్తుభ్యం పాపాజ్ఞాన ప్రణాశనం త్రయయార్క విశ్వాత్మన్ గృహాణర్ఘ్యం నమోస్తుతే అనేటువంటి మంత్రంతో సూర్యభగవానుడికి ప్రతినిత్యం కూడా మనం అర్ఘ్యాన్ని సమర్పించవచ్చు. ఈ శ్లోకం రాని వాళ్ళు, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం పొందిన వాళ్ళు గాయత్రీ మంత్ర పురస్సరంగా కూడా ఇవ్వచ్చు. ఈరోజు మానసిక ఉపాసన చెప్పుకున్నాం సూర్యుడిది. ఈ రోజున భౌతిక ఉపాసన ఎలా చేయాలి భౌతికంగా. దీంట్లో నమో ధర్మ విధానాయ నమస్తే కర్మసాక్షిణే నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః అంటాం. ప్రత్యక్షంగా కనిపించే దేవుడు సూర్యనారాయణమూర్తి. మొట్టమొదటగా సూర్య కిరణాలతో చికిత్స. భగవంతుడి చేత నిర్మాణమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా జడము చేతనము అనేటువంటి 2 భాగాలుగా ఉన్నాయి. జడం అంటే ఏమిటి? కదలకుండా ఉండేవి. చేతనం అంటే ఏమిటి? కదలిక ఉండేవి. అలాగే ప్రాణం లేనివి ఉన్నాయి, ప్రాణం ఉన్నవి ఉన్నాయి. అవి 2 విధాలుగా కూడా ఉన్నాయి. ప్రాణ విభాగంలో క్రిమి కీటకాదులు మొదలుకొని పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని మనం చెబుతాం కదా. కీటకాలు మొదలుపెట్టి పశుపక్షాదులు, మృగాలు, జంతువులు, మానవుల వరకు ఉన్నాయి. జడ పదార్థాలన్నీ కూడా ఈ ప్రాణికోటికి అనుభవయోగ్యంగా ఉన్నాయి. జడ పదార్థాలు ఆకలి, దప్పిక, నిద్ర, మైథునం, మల విసర్జన, శ్వాస ప్రక్రియ మొదలైనటువంటి అన్ని పనులు కూడా ఈ సమస్త ప్రాణికోటుల్లో జరుగుతూ ఉంటుంది. చీమ, దోమ మొదలుకొని మానవుడి వరకు ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, ఏ ప్రాణి అయినా కూడా ఒంటరిగా జీవించలేదు. వాటికి సముదాయం ఉంటుంది. చీమలు చూడండి అలా బారుగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. కాబట్టి ప్రాణి సముదాయం అంతా కూడా సుఖాభిలాష కలిగి ఉంటుంది. ఆ సుఖాభిలాషలు పూర్తి చేసుకునేటటువంటి క్షేత్రం ఏదయ్యా అంటే ఈ ప్రపంచం, ఈ భూమండలం. ప్రపంచం అంతా కూడా పంచభూతాలతోటి నిర్మాణమై ఉంది అని కదా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి జడములు కానీ చేతనములు కానీ అన్నీ కూడా ఈ పంచభూతాలను ఆధారంగా చేసుకొని జీవయాత్ర సాగిస్తూ ఉన్నాయి ఈ భూమి మీద. పంచభూతాలంటే తెలుసు కదా అందరికి. భూమి, నిప్పు, నీరు, ఆకాశం, జలం. ఇవి 5 భూతాలు. అన్ని శరీరాలు కూడా పంచభూతాత్మకాలు. అంటే మానవ శరీరం కూడా పంచభూతాలతోటి తయారైంది. పంచభూతాల యొక్క కలయికలో, నడకలో భేదాలు ఏర్పడినప్పుడు వాటిల్లో హెచ్చుతగ్గులు, వాటి నిర్మాణ పరిణామాలని అనుసరించి మారుతూ ఉంటుంది. అంటే శరీరం యొక్క సమతూకం మారిపోతుంది. అంటే మెటబాలిజం అంటాం మనం ఇంగ్లీష్లో. దానివల్ల ఏమవుతుంది? సహజంగా జరగవలసినటువంటి ప్రక్రియలు ఏదైతే ఉంటాయో శరీరంలో వాటికి ఒక విఘాతం ఏర్పడుతుంది. ఆ విఘాతం ఏర్పడినటువంటి స్థితిని మనం ఏమని పిలుస్తాం? రోగం వచ్చింది అంటాం.
కాబట్టి ఈ పంచభూతాలే ఆయుర్వేద శాస్త్రానికి పునాదులుగా చెప్పేటటువంటి 3 దోషాలు ఉన్నాయి. వాటిని త్రిదోషములు అని పిలుస్తాం. వాతము, పిత్తము, శ్లేష్మము అని చెప్తారు ఆయుర్వేద వైద్యంలో. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ పంచభూతాల్లోనే వాయువు అనే భూతాన్ని వాతమని, తేజస్సునే పిత్తమని, అప్ అంటే నీటిని శ్లేష్మమని చెబుతారు. ఆకాశం వాతంలో, పృథ్వీతత్వం శ్లేష్మంలో అంతర్లీనంగా ఉంటాయి. అంటే బయట ప్రపంచానికి ఏ పంచభూతాలు ఆధారమో శరీరానికి కూడా ఆ పంచభూతాలే ఆధారంగా ఉంటాయండి. వాటి ఎగుడు దిగుడులే మనలో వచ్చేటటువంటి వ్యాధికి, అనారోగ్యానికి కారణభూతం అవుతుంది. అందుకని ఆయుర్వేద మందులు ఏం చెప్తుంది? ఆయుర్వేదంలో రోగస్తు దోష వైషమ్యం దోష సామ్యం అరోగత అంటుంది. అంటే అనారోగ్య రూపమైనటువంటి ఈ రోగాన్ని నివారణ చేసుకోవాలి. ఆ విధంగా నివారణ చెయ్యకపోతే జీవితం సంకటమయమైపోతుంది, బాధామయమైపోతుంది. రోగ నివారణానికి అనేకమైనటువంటి ఉపాయాలు ఉన్నాయి. మానవుడు యొక్క బుద్ధి ఆది కాలం నుంచి వికాసాన్ని పొందుతూ ఉంది. అనేకమైనటువంటి కొత్త విధానాలు కనుక్కున్నారు. ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. మానవుడు విజ్ఞానం పట్ల అభిలాషతోటి ఉన్నందువల్ల విజ్ఞాన శాస్త్ర ఫలితంగా ఎన్నో నూతన విషయాలు, నూతన క్షేత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొత్త మందులు కనిపెడుతూనే ఉన్నారు. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. సృష్టి రహస్యాలతో పాటుగా మానవ శరీర రహస్యాలని, జీవిత రహస్యాలని తెలుసుకోవటం కోసం మానవుడు నిరంతరము కృషి చేస్తూనే ఉన్నాడు అవిశ్రాంతంగా. అయితే లక్ష్యం ఒక్కటే. ఏమిటా లక్ష్యం? మానవుడికి కానీ ఏ జీవికైనా సుఖానుభవం, కష్టరహితమైనటువంటి, దుఃఖరహితమైనటువంటి నిరంతర సుఖానుభవం కావాలి అని కోరుకుంటాడు. ఆనందంతో నిండు నూరేళ్లు బతకాలని ఆకాంక్ష ముఖ్యంగా మానవుడికి. పశ్యామ శరదశతం అంటాం కదా, నందామ శరదశతం, జీవామ శరదశతం అని వేదం చెబుతుంది. నందామ అంటే ఆనందంతో 100 ఏళ్ళు ఉండాలి. జీవామ శరదశతం, ప్రాణాలతోటి 100 ఏళ్ళు ఉండాలి. ప్రపంచంలోని ఏ దేశంలో కానీ, ఏ జాతిలో కానీ నాగరికతని, సభ్యతని పొందనటువంటి ఆదికాలం నాటికే మన భారతీయులు వేద వాంగ్మయాన్ని చక్కగా తెలుసుకున్నారు. వేదంలో ఇవన్నీ నిక్షిప్తం చేశారు. ఆయుర్వేదం కూడా వేదంలో ఒక భాగమే. మన వేదాలు అనేక విజ్ఞాన విషయాలకు ఆలవాలవని మన పండితులు చెబుతూ ఉన్నారు, ఋషులు చెప్పారు. అయితే ఈ వేదాలకు అంగాలు ఉన్నాయి. వాటిల్లో ఆయుర్వేదం ఉంది, జ్యోతిష్యం ఉంది, గాంధర్వం ఉంది, ధనుర్వేదం కూడా దాంట్లోది. ఆయుర్వేద శాస్త్రం మానవుడి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతి ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు అనుసరింపబడుతున్నటువంటి ఒక విస్తృతమైన శాస్త్రం. ఈ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మానవుడు తన ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకుంటూ ఉన్నాడు. కాలక్రమేణా అనేక విధాలైనటువంటి చికిత్సా శాస్త్రాలు ఈ కాలంలో కూడా విస్తరించినాయి, ఇంకా విస్తరిస్తూనే ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఆయుర్వేద వైద్య విధానానికి ఉన్నటువంటి పునాదులను ఆధారంగా చేసుకున్నవే. ఇప్పుడు హోమియో మందు కూడా ప్రకృతిలో లభించేటటువంటి పదార్థాల నుంచి తీసిందే. కాకపోతే అది సూక్ష్మీకరింపబడుతుంది, పొటెన్సీ ఫామ్గా మారుస్తారు. ఆయుర్వేదం అనేది క్రూడ్ మెడిసిన్, అది పొటెన్సీ ఫామ్గా మార్చింది. అదొక విధానం.
అలాగే అలోపతి మందులు, అవి కూడా అనేక రసాయన పదార్థాలు, మొక్కలు, చెట్లు వీటన్నిటిని తీసేదే కదా, అవి ఎక్కడి నుంచో సృష్టి చేయట్లేదు కదా. కాబట్టి దేనికైనా ప్రకృతిలో లభించేటటువంటి ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి మూలికలు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఏవైనా అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, న్యాచురోపతి కానీ, క్రోమోపతి కానీ, ఇలా ఏ పతి పేరు పెట్టుకున్నా ఇట్లా అనేక వైద్య చికిత్సా విధానాలు ఉన్నా వాటన్నిటికీ పునాది ఏమిటంటే రూట్ ఆయుర్వేదం, అంతే. ఎంత జాగ్రత్తగా వాడినా ఒక్కొక్కసారి మందుల వల్ల శరీరానికి కొంత అపకారం జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్ అంటాం మనం దాన్ని. అందువల్ల మందుల యొక్క విధానం తాత్కాలికంగా ఎంత ప్రభావం కలిగిందైనా కూడా దానివల్ల వచ్చేటటువంటి రియాక్షన్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజుల్లో మందుల విధానానికి కొంతమంది స్వస్తి పలికి మందులు లేనటువంటి చికిత్సా విధానాలను వెతుక్కుంటున్నారు. శక్తికృతం చేయబడినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మోతాదులతో చికిత్స చేసే విధానం హోమియోపతి, పొటెన్సీ ఫామ్ అంట. అలాగే మందులు అస్సలు వాడకుండానే రోగాలను నివారించే విధానాన్ని న్యాచురోపతి, క్రోమోపతి, జెమిరపీ, టెలీథెరపీ, మ్యాగ్నెటోథెరపీ, ఇటువంటివన్నీ, ఆక్యుపంచర్, ఇవన్నీ కూడా మందులతో పని లేదు. ఈ విధానంలో సహజ సిద్ధమైనటువంటి పంచభూతాలనే ఉపయోగిస్తారండి. ఇందులో క్రోమోథెరపీ అనేది సూర్యకిరణ చికిత్స అంటారు. సూర్యకిరణాల ద్వారా వైద్యం చేయటం. ఇందులో టెలీథెరపీ, జెమ్ థెరపీ అంటే నవరత్నాలతోటి చికిత్స చేయటం. అయితే ఈ మూడు విధానాలు కూడా ఒకే సిద్ధాంతం మీద ఆధారపడ్డాయి. వీటి మూల సూత్రం కూడా ఒకటే. 7 రంగులు కలిగినటువంటి సూర్యకిరణాలే ఈ సిద్ధాంతాలకి ఆధారమైంది. ఆయుర్వేద మందు ఆరోగ్యం కలగటానికి సూర్యుడిని ఆరాధించాలి అని చెప్పబడింది. ఎందుకని? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కదా ఉపనిషత్తు చెప్పింది, వేదం చెప్పింది. అసలు 7 సంఖ్య ఏమిటి? మామూలుగా లౌకిక జీవనంలో 7 అనటానికి కూడా భయపడిపోతాం మనం. కొలిచేటప్పుడు 6 అని అంటుంటారు, 7 బదులు. కానీ ఋషులు 7 మంది, సప్త ఋషులు. వారాలు 7. భాగవతాన్ని కూడా సప్తాహ విధిలో వినాలి, పారాయణం చేయాలి. సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు. సూర్యుడి యొక్క కిరణాల్లో 7 రంగులు ఉన్నాయి. సప్తాశ్వాసన్ పరిధయ అని పురుష సూక్తంలో చెప్పారు. అంటే భగవంతుడికి 7 పరిధులు ఉన్నాయి అని వర్ణించారు. 7 పరిధులు. సూర్యకిరణాలకి 7 రంగులతో ఉంటుంది. సృష్టి అంతా కూడా ఆవరించబడి ఉంటుంది ఆ 7 రంగులు. ఆ రంగులనే మనం సైన్స్లో విబ్జిఆర్ అనే పేరుతో వ్యవహరిస్తాం. ఉదాహరణకి ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, నారింజ పండు రంగు, ఎరుపు, ఈ 7 రంగులే సృష్టిలోని అన్ని పదార్థాలకి మూలమైనవి. ఈ రంగుల్లో ఒకదాన్ని ఒకటి మిశ్రమం చేయటం వల్ల అనేక కొత్త రంగులు పుడతాయి. కానీ బేసిక్ రంగులు ఇవే. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, ఈ 7 గ్రహాలు ఈ 7 రంగుల కిరణాలకి అధిష్టాన దైవాలుగా ఉంటారండి. సూర్యుడైతే అన్ని రంగుల కిరణాలని ప్రసరిస్తూ ఉండేటటువంటి ఒక మహాగోళం, ఒక పట్టకము అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో ప్రిజం అంటారు. ఆ ప్రిజంలో నుంచి కనుక సూర్యకిరణాలను పంపించినప్పుడు ఈ 7 రంగులు విభజింపబడి వేరువేరుగా కనిపిస్తాయి. మనకి ఒక తెల్లటి పేపర్ మీద ప్రతిబింబం కనపడుతుంది. నిజానికి
7 రంగులతోనే నిర్మాణమై శోభిల్లేటటువంటి ఈ సృష్టి యొక్క మాయ యొక్క ప్రభావం వల్ల మన కళ్ళకి ఒకే తెల్లటి ప్రకాశంగా కనిపిస్తుంది. మామూలు కంటితో చూస్తే తెల్లగానే ఉంటుంది కాంతి, కానీ తెల్లటి కాంతి ప్రిజం ద్వారా పంపించినప్పుడు సప్తవర్ణ మిశ్రమం అవుతుంది. అంటే సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను అనుభవింప చేయటమే మాయ యొక్క రహస్యం కదా. యా మాయా సా మాయ, ఏదైతే లేదో అది మాయ ఉన్నట్టు కనిపిస్తుంది. సృష్టి అంతా కూడా ఈ మాయాశక్తి వల్ల నిర్మాణమై ఉందని వేదాలు చెప్పినాయి. దాంట్లో ఆంతర్యం ఇదే. మన కంటిలోని జీవకణాలు 3 కోణాలు కలిగినటువంటి ఒక పట్టకంలో నిర్మాణం కాకపోవడం వల్ల 7 రంగులు కలిగినటువంటి కిరణాలని స్వాభావికమైన రీతిలో దర్శించగలిగే శక్తి మన కంటికి లేదు. అంటే మన కళ్ళ యొక్క నిర్మాణమే అంతా. మన శరీరం కూడా సప్తధాతు నిర్మాణంతో ఉంది. 7 ధాతువులు. అవి రక్తము, మాంసము, మేద, అస్థి, మజ్జ, శుక్రములు అనేటువంటి ధాతువులు. అలాగే నాడీ కేంద్రాలు కూడా 7 ఉన్నాయి వెన్నుపూసలో. చక్రాలు కూడా 6 చక్రాల తర్వాత ఉండేది ఆజ్ఞాచక్రం. అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రార కమలం. ఈ 6 చక్రాలు దాటితే ఈ శిరస్సు పైన బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రార కమలం ఉంటుంది. అదే సహస్రార చక్రం. మొత్తం 7. మన శరీరం ముఖ్యంగా 2 భాగాలు కలిగి ఉంటుందండి. ఒకటి స్థూల శరీరం, రెండోది సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అనేది ఆ వ్యక్తి మరణించగానే తగలబెట్టబట్టడం లేకపోతే పూడ్చబట్టమో ఏ ఆచారం అయితే అది అయిపోతుంది, అది ఉండదు ఇక. కానీ సూక్ష్మ శరీరం మరణానంతరం కూడా ఉంటుంది. దానిని ఇంగ్లీష్లో ఆస్ట్రల్ బాడీ అంటారు, సూక్ష్మ శరీరాన్ని. యోగశాస్త్రంలో ఉండే అనుభవాలన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించే ఉంటాయి. స్థూల శరీరం మాత్రం పంచభూతాత్మకంగా ఉంటుంది. సూక్ష్మ శరీరం భూమి, జలము ఈ రెండింటి తత్వానికి రహితంగా ఉంటుంది. కేవలం ఆకాశము, వాయువు, తేజస్సు, అగ్ని ఈ 3 తత్వాలతో మాత్రమే ఉంటుంది. అంటే భూతత్వం ఉండదు, జలతత్వం ఉండదు సూక్ష్మ శరీరానికి. ఇక్కడ మనం మందులతో చేసే వైద్యాలన్నీ కూడా స్థూలమైనటువంటి పంచభూత శరీరం మీద మాత్రమే ప్రభావం చూపిస్తాయి. ఈ కిరణ ప్రధానమైన చికిత్సా విధానం ఉందని చెప్పుకున్నాం కదా, అది సూక్ష్మ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. క్రమంగా స్థూల శరీరం మీద కూడా వాటి ప్రభావం వ్యాపిస్తుంది. ముందు సూక్ష్మ శరీరం మీద, ఆ తరువాత స్థూల శరీరం మీదకు వస్తుంది ఆ ప్రభావం. ఏది? సూర్యకిరణ చికిత్స అనేది. సూర్యుడిలో ఉండే 7 రంగులని ఉపయోగించుకుంటూ వ్యాధిని నివారణం చేసే విధానాన్నే క్రోమోపతి అని పిలిచారు. అలాగే నవరత్నాల నుండి ఎమిట్ అయ్యేటటువంటి కిరణాలను ఉపయోగించి వైద్యం చేసేదాన్ని రత్న చికిత్స అంటారు, జెమ్ థెరపీ అని ఇంగ్లీష్లో. అలాగే ఈ రత్న కిరణాలని ఒక యంత్రం ద్వారా ప్రసారం గనక చేస్తే ఆ విధానాన్ని టెలిథెరపీ అంటారు. ఈ విధానాల్లో కడుపులోకి ఏ విధమైనటువంటి మందు ఇవ్వకుండానే ఎంత దూరంలో ఉన్న రోగినైనా చికిత్స చేయొచ్చు. ఇంద్రధనుస్సులో ఈ 7 రంగులు ప్రతిఫలిస్తూ ఉంటాయి కదా. ధనస్సు శత్రు సంహారం కోసం ఉపయోగించే ఒక సాధనం అని మన అందరికీ తెలుసు.
రామాయణంలో రాముడు వాడాడు కోదండాన్ని, అలాగే మహాభారతంలో అర్జునుడు గాంధీవం అనేటువంటి విల్లు వాడాడు. విష్ణుమూర్తి దగ్గర శారంగం అనేటువంటి ధనస్సు ఉంటుంది. శంకరుడి దగ్గర పినాకం అనే ధనస్సు ఉంటుంది. అంటే ఇక్కడ ఇంద్రధనస్సు కూడా రోగ సంహారాన్ని సూచించేటటువంటి ఒక దైవికమైన సాధనంగా మనం తెలుసుకోవాలి. ఈ ఇంద్రధనస్సు మానవులని రోగరహితులను చేయటానికి ఒక సంకేతంగా ఉంటుంది. అయితే మామూలు దృష్టికి ఇంద్రధనస్సు యొక్క కాంతి 7 రంగులుగా విభజింపబడింది అని మనం అనుకుంటున్నా కూడా భగవంతుడికి భూమికి ఉన్న సంబంధాన్ని సూచించడానికి ఒక సంకేతంగా ఉంటుంది అది. అంటే ఇక్కడ భగవంతుడు ఎవరు? సూర్యుడు. భగవంతుడు ప్రకాశమానమైనటువంటి చేతనా సముద్రం లాంటివాడు. ఆయన యొక్క దివ్య ప్రకాశం ఏదైతే ఉందో అది సృష్టి అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఆ ప్రకాశం కూడా భగవంతుడి యొక్క దివ్య గుణాలనే కలిగి ఉంటుంది. అంటే భగవంతుడు వేరు, భగవంతుడి యొక్క కాంతి వేరు కాదు. సూర్యుడు సూర్యకాంతి ఎలా వేరు కాదో అలాగే భగవంతుడి యొక్క గుణాలు రెండు ఒకటే. అంటే భగవంతుడి యొక్క గుణాలు ఆలోచిస్తే మొట్టమొదటిది సర్వవ్యాపకత్వం, రెండోది సర్వజ్ఞత్వం, మూడోది సర్వేశ్వరత్వం. ఈ విధంగా గుణాలు ఉంటాయి. ఇంగ్లీష్లో చెప్తే ఓమ్నీ ప్రెజెంట్, ఓమ్నిషియంట్, ఓమ్నీ పోటెంట్ అని మనం ఇంగ్లీష్లో చెబుతాం. ఈ 3 శక్తులని ప్రస్తుత విజ్ఞాన యుగంలో మానవుడి యొక్క ఆరోగ్యం కోసం అనేకమైనటువంటి ప్రక్రియల ద్వారా ఉపయోగించుకునే అవకాశం మనకు దొరికింది. వీటిల్లోనే అయస్కాంత చికిత్స అని, టెలిథెరపీ అని, క్రోమోథెరపీ అని, జెమ్ థెరపీ అని ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా ఉపయోగపడుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ వేరు శాస్త్రాలే అయినా కూడా ఇవన్నీ ఒకే ఒక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఏమిటి ఆధారం? 7 రంగులు. 7 రంగులు కలిగినటువంటి సూర్య కిరణాలే. ఇక్కడ సూర్యభగవానుణ్ణి దర్శిస్తూ ఆయన్ని చూస్తూ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం సూర్యుడు రెండో వైపుకు దిగుతూ వీపుకి చుర్రు మనిపించేదాకా కర్ణుడు సూర్యోపాసన చేసేవాట. మహాభారతంలో చెప్పారు ఇది. ఉదయం మొదలు పెడతాడు, ఉదయం సూర్యుడు ఇటువైపు ఉంటాడు, తూర్పు వైపు తిరుగుతాడు. ఆయన తన ముఖం మీద శరీరం మీద పడతాయి. మధ్యాహ్నం దాటాక ఆ సూర్యుడి యొక్క కాంతి వీపు మీద పడుతుంది ఆ వ్యక్తికి. ఎందుకని? పడమర వైపు దిగుతూ ఉంటాడు కాబట్టి. అప్పుడు వీపు చుర్రుమనేదాకా సూర్యోపాసన చేసేవాట. సూర్య వరప్రసాది కాబట్టి ఆ విధంగా చేశాడు. అందువల్లనే కర్ణుడు మహాపరాక్రమం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దుష్టులతో చేరిపోవటం వల్ల అతడి యొక్క పరాక్రమం, అతని యొక్క వీరత్వం, అతని యొక్క ధర్మగుణం అంతా కూడా మరుగున పడిపోయింది. ఇది దయనీయమైనటువంటి విషయమే. అందుకనే దుర్గుణాలు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే మంచివాడు కూడా దెబ్బతింటాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కుమారుడైన సాంబుడికి కుష్ఠవ్యాధి వచ్చింది. అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకి నర్మదా నది ఒడ్డున సూర్యోపాసన చేసి ఆరోగ్యవంతుడైనాడు అని మహాభారతం చెబుతుంది. కాబట్టి సూర్యోపాసన వల్ల రోగరాహిత్యం, సంపూర్ణమైన ఆరోగ్యం, దీర్ఘమైన ఆయువు లభిస్తుంది. కాబట్టి అందుకనే ప్రతిరోజు ఉదయము సాయంకాలం 2 పూటల సూర్యుడి యొక్క కాంతి, ఎండ మన శరీరం మీద పడేటట్టుగా
మనం ప్రయత్నించాలి, ప్రయత్నపూర్వకంగా చేయాలి ఈ పని. దానివల్ల ఏమవుతుంది, మన శరీరం చక్కగా డి విటమిన్ తయారు చేసుకుంటుంది. ఆ కిరణాలు మన శరీరానికి సోకటం వల్ల కొన్ని వ్యాధులు కూడా నివారింపబడతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు రేపటి రోజు మరికొన్ని విశేషాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ వీక్షిస్తూ ఉండండి. మీతో పాటు కనీసం 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహము లభించుగాక. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.